ఈయనేమో ఈ యాకోబు ఇంటి దగ్గర అన్నను మోసం చేసి వచ్చాడు, తండ్రిని మోసం చేసి వచ్చాడు. ఇక్కడికి వస్తే ఈ యాకోబుని లాబాను మోసం చేస్తున్నాడు. అయినను దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు కదా. దేవుడు యాకోబుకు తోడై ఉండటం వలన, దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకోవటం వలన, దేవుడు యాకోబుకి సహాయం చేయటం వలన, దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకోవటం వలన, దేవుడు యాకోబుని బలపరచటం వలన క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు, ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు. విస్తారమైనటువంటి గొర్రెలను, గొడ్లను, ఒంటెలను, బహుమంది పనివారిని సంపాదించటం మనము గమనించగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణము దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. కారణము దేవుడు ఇతనిని పిలిచాడు, ఇతను వచ్చాడు, ఇతనిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు, దేవుడు ఇతనిని నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు ఇతనికి సహాయం చేస్తున్నాడు, దేవుడు ఇతనిని బలపరుస్తున్నాడు. ఆపద కాలంలో దేవుడు ఇతనిని ఆదుకు